ఇక వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు బగ్గుమంటున్నారు. నూతన రిజర్వాయర్ ప్రతిపాదనను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న ఏదుల రిజర్వాయర్ నీళ్లు ఇచ్చే అవకాశమున్నా మరో రిజర్వాయర్ నిర్మాణం ఎవరి కోసమని ప్రశ్నిస్తున్నారు. అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముంపు గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి గ్రామంలో రిజర్వాయర్ ప్రతిపాదనను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చీరికపల్లి, గొల్లపల్లి, చెన్నారం గ్రామాల ప్రజలు రిజర్వాయర్ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ 3 గ్రామాల పరిధిలో దాదాపు 1200 ఎకరాల భూముల్ని రైతులు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్లో భూములు కోల్పోయామని, మరో రిజర్వాయర్ నిర్మాణం చేస్తే మిగిలిన భూములు కోల్పోయి జీవనాధారం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదులకు కూతవేటు దూరంలోనే మరో రిజర్వాయర్ నిర్మాణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఇక్కడ అంశం ఏంటంటే ఏదుల రిజర్వాయర్ లో భాగంగానే గొల్లపల్లి రిజర్వాయర్ అనే కొత్త అంశం వచ్చింది. పాలమూరు, రంగారెడ్డిలో భాగమైన ఏదుల వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ మాకు ఆనుకొని మా శివార్లో ఉండంగానే పక్కన ఉన్న మళ్ళా గొల్లపల్లి అంశాన్ని గొల్లపల్లి రిజర్వాయర్ కావాలని మేఘారెడ్డి గారు కొత్త ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు ఏదైతే రిజర్వాయర్ అనే అంశం వచ్చిందో ఆ భూమి అంతా బీద సన్నకారు రైతుల భూములవి. అలాంటి రైతులను ఈ రోజు రిజర్వాయర్ అనే పేరుతోని భూములను లాక్కొని ఊర్లకు ఊర్లు లేకుండా చేసి రైతులను లేకుండా చేస్తే గ్రామాలు అసలు బ్రతకడా రివర్స్ మైగ్రేషన్ జరిగి ఈ మధ్య కాలంలో మళ్ళీ రైతులు గ్రామాల్లోకి వచ్చిన ఈ వేళ ఈ రిజర్వాయర్ తేవడం అనే అంశం అనేది చాలా బాధాకరం. ఇక్కడ తూము వర్క్స్ ను డెవలప్ చేయకుండా కొత్త ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్న ఎమ్మెల్యే గారి ప్రయత్నం మంచిది కాదు. కొత్త ప్రాజెక్ట్ ను చేస్తే 1200 ఎకరాల భూమి లాస్ అవుతాము ఈ 4 గ్రామాలలో. ఈ కొత్తది ప్రజాదానాన్ని దోసుకోవడానికి కాంట్రాక్టర్ల కుట్ర, కమిషన్ల కుట్రనే గాని ఇక్కడ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. అదే విషయాన్ని జంట గ్రామాల మధ్యన మేము ధర్నా చౌక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ధర్నా చౌక్ ద్వారానే మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలుపుతా ఉంటాం. ఈ గొల్లపల్లి, చిరకపల్లి రిజర్వాయర్ ను వద్దని ప్రభుత్వం దిగి వచ్చే వరకు మేము చేయాల్సిన నిరసన కార్యక్రమంలో అంచెలంచెలుగా మాకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మా నిరసనను తెలుపుతూ ప్రభుత్వాన్ని దిగి వచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని ఆపము. ఏదుల రిజర్వాయర్ లేనప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన ఉందన్నారు. కానీ ఏదుల రిజర్వాయర్ నిర్మాణం జరిగిన తర్వాత కూడా గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదంటున్నారు రైతులు. కేఎల్ఐలోని D8, D5లకు ఏదుల రిజర్వాయర్ నుంచి లింకు చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడుతున్నారు. ఇప్పటికీ ఏదుల రిజర్వాయర్ నుండి 45,000 ఎకరాలకు నీరు అందించేందుకు ప్రత్యేక తూము ఏర్పాటు చేశారని రైతులు గుర్తు చేస్తున్నారు. ఏదుల రిజర్వాయర్ నుండి గొల్లపల్లి రిజర్వాయర్ కు ఏర్పాటు చేయనున్న స్థలానికి కిలోమీటర్ లేదని, ఇంత తక్కువ దూరంలో మరో రిజర్వాయర్ నిర్మాణం అనాలోచిత నిర్ణయం అంటున్నారు రైతులు. మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు గొల్లపల్లి రిజర్వాయర్ ను ఏర్పాటు చేయాలనే దాని గురించి ప్రతిపాదన పెట్టినారు. ఒకప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రాజెక్ట్ ని ఇక్కడ చేపట్టిరు. ఎన్నో రిజర్వాయర్లు కట్టి కాలువలు తవ్వి 28,000 ఎకరాలకు నీళ్లు అందించాలనేది ముఖ్య ఉద్దేశంతో నీళ్ల కేటాయింపు ఏర్పాటు చేసిరు. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లోని D8 అంటే డిస్ట్రిబ్యూషన్ 8 కాలువ ఉంటది. ఆ కాలువను ఇంకా దానికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాని వాటిలల్లా అంతా కంప్లీట్ చేసి నీళ్లు అందించారు. ఈ మిగిలిన పనులు పూర్తి చేసి ఈ తూము ద్వారా నీళ్లు అందిస్తే ఎక్స్ట్రా 45,000 ఎకరాలకు నీళ్లు అందించవచ్చు. అది చేయకుండా కొత్తగా ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ పెట్టడం వల్ల 1200 ఎకరాలను ఇప్పుడు మళ్ళా ఈ ప్రాజెక్ట్ కిందకి తీసుకోవాల్సి వస్తుంది. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనపై 3 గ్రామాల రైతులు బగ్గుమంటున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. రైతులంతా ఒక్కటే నిరసన తెలుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి కనీస అవగాహన లేదని, అందుకే రిజర్వాయర్ ప్రతిపాదన తీసుకొచ్చారని రైతులు మండిపడుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో తమ భూములు పంచుతామంటే ఊరుకునేది లేదని, రాబోయే రోజుల్లో తగిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరించారు.